వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అభిజ్ఞ అనుపాల అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు ఉగాది కాబట్టి మా ఇంట్లో మేము ఏం చేస్తున్నామో చూసేయండి. అండ్ ఇప్పుడే పూజ చేసుకున్నాను, యాక్చువల్లీ నేను చూపిస్తాను. అండ్ ఇలా రెడీ అయ్యాను, చూడండి పూజ చేశాను. అండ్ యా, సో మా మమ్మీ ఇక్కడ పోలేలు చేస్తుంది అండ్ పప్పు నానబెట్టింది, శనగపప్పు 3 విజిల్ అయినాయి, మంచి ఉడుకుంది. సో యా, అండ్ లెట్స్ సీ హౌ ద ఉగాది విల్ గో. అండ్ గాయస్, ఉగాది పచ్చడి చేయడం మీకు తెలుసా? నాకు తెలుసు, కాకపోతే ఒక ఐటెం తెలీదు, అది చూసేద్దాము ఎలా చేస్తారో. అండ్ ఆల్సో మా ఇంట్లో ఏం జరుగుతుందో చూసేద్దాము. అండ్ ఇది వేప పువ్వు, మామిడాకు, మామిడికాయ, అండ్ ఇదేదో ఆకు, మర్రాకు అంట. ఇది చింతపండు, కొత్త చింతపండు, పప్పు, కొబ్బరికాయ. అండ్ యా, ఇక్కడ నేనైతే ఉగాది పచ్చడి చేయడానికి వాటర్ తీసుకుంటున్నాను, ఫ్రెష్ వాటర్. అండ్ ఆల్సో మా మమ్మీ వీడియో తీస్తుంది, వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ మా మమ్మీ అయితే ఈరోజు వంకాయ, ఆలుగడ్డ, టొమాటో కర్రీ చేస్తుంది. అండ్ కట్టు సాంబార్ అంట, ఉగాది స్పెషల్. అండ్ నేనైతే ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తాను, చూడండి. ఉగాది శుభాకాంక్షలు. అండ్ షీ ఈజ్ మై గ్రాండ్ మా నాన్నమ్మ అనమాట. సో అలా హగ్ చేసుకొని ఉగాది విషెస్ అయితే చెప్పాను. నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి చేసేస్తున్నాను. దానికి ఐటమ్స్ ఏంటి అంటే బెల్లము, మామిడికాయలు, చక్కెర, పువ్వు, అండ్ ఆల్సో కారము, చింతపండు రసం. అండ్ ఒకదాని తర్వాత ఒకటి నేనైతే వేసేస్తున్నా. ఫస్ట్ నేను స్వీట్ తీసుకుంటున్నాను అనమాట, బెల్లం వేసేస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ మామిడికాయలు తీసుకుంటున్నా, అవి వేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ చక్కెర తీసుకుంటున్నా, అది వేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ కారం కూడా, దాని తర్వాత వేప పువ్వు, దాని తర్వాత చింతపండు రసం అనమాట. మేమైతే ఉగాదికి గ్లాసులు తాగుతాం అనమాట, నిజామాబాద్ సైడ్. సో మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇంత పెద్ద క్యాన్ చేసి మా చుట్టాలందరికీ ఇస్తామన్నమాట. అదొక ఫీలింగ్ అనమాట, ఉగాది పచ్చడి ఇవ్వడం. ఇదంతా మిక్స్ చేసేసి చాలా మంచి టేస్ట్స్ వస్తాయి. అండ్ అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది గాయస్. సో నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాను, పచ్చడి చేశాను. అండ్ ఆల్సో పోలేలు అయిపోయాయి. సో మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. అది పచ్చడి, ఇది పోలేలు, మామిడికాయలు, పువ్వులు, కొబ్బరికాయ, మామిడి కొమ్మలు అన్నీ ఉన్నాయి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. అంటిల్ దెన్ బై. నేనైతే ఇక్కడ పూజ చేసేసి అండ్ ఉగాది పచ్చడికి, పోలేలకి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. అండ్ ఆల్సో మా మమ్మీ కొత్త బియ్యం పెట్టిందనమాట ఈరోజు. సో కూరడికి నైవేద్యం అయితే పెడుతున్నాను. ఫస్ట్ అన్నం వేసి వంకాయలగడ్డ, టమాటా, పప్పుచారు, పులిహోర, అండ్ బొబ్బట్లు, అదే పోలేలు, అండ్ ఉగాది పచ్చడి అన్నీ పెట్టేశాను అనమాట. నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము తినాలని అన్నది మమ్మీ. సో అందుకే ఆ రోజు ఫాస్టింగ్ అనమాట నేను. సో అందరం ఫాస్టింగ్ ఆ రోజు ఇంట్లో. నైవేద్యం పెట్టేసిన తర్వాత మేము తినేసాము. ఫస్ట్ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టంటరా, ఉగాది పచ్చడి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు పూల టేస్ట్ చేద్దాం. సో అండ్ ఈ టేస్టింగ్ టైం కాబట్టి పోలే ఎలా ఉందో చెప్తాను. క్రేజీ అసలు, ఉగాది పచ్చడి, ఉగాది పోలే చాలా బాగుంది. బొబ్బట్లు, పోలే, ఇంకేమంటారో తెలీదు, కానీ మా సైడ్ అయితే పోలే అంటారు, నిజామాబాద్ సైడ్. సో యా, మీ ఉగాది ఎలా ఉందో చెప్పండి. బాయ్. అలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.